అమ్మ ఏం చేస్తున్నావమ్మా? పండ్లు పండినాయి అన్నను తెచ్చినాయి. అవును, అన్ని సీతాఫలాలు పండాయండి. మొన్న మేము గచ్చిబౌలికి వెళ్తే ఆ రోడ్లో కనిపించాయి అనమాట. సీతాఫలాలు ఎంత తక్కువకి ఇచ్చారు తెలుసా? 100 రూపీస్కి కేజీ. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 2 ఉన్నాయి, తెస్తా. సో వేసుకొచ్చేసాం, ఒక 5 కిలోలు వేసుకొచ్చేసా. అన్నీ ఈరోజే పండాయి అనమాట. సీతాఫలాలు అంటే నాకు, మా ఆయనకి, మా అత్తమ్మకి చాలా ఇష్టం. ఇదైతే మరి ఎక్కువ పండిపోయింది. తెలంగాణలో చిత్తల పండు అంటారు. ఎంతమందికి తెలుసండి చిత్తల పండు అని? అమ్మ ఇవి నాటియే, ఇవేమి హైబ్రిడ్ కావు. నాటి అయినా ఇట్లా ఇట్లా వస్తే పెద్దగా ఇట్లా వెడల్పుగా బాగుంటాయి. అవి ఇట్లుండాలి. ఇవి నాటువే. నేను హైబ్రిడ్ అస్సలు తీసుకురాను. ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి, అసలు అవి టేస్టే ఉండవు. సో నాటువి చూసి తీసుకొస్తాను. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మాకు పెద్ద పొలం ఉండేది. అప్పుడైతే ఫుల్ తోటలా ఉండేది. వెళ్ళి చెట్లకి వెళ్ళి తెంపుకునే వాళ్ళం. ఒకరోజు తెంపేటప్పుడు ఏమైందంటే ఇలా తెంపిన ఒక పౌడర్ వచ్చి పైన పడింది. అది ఎంత దురద పెట్టింది తెలుసా అమ్మ? గోకి గోకి ఇట్లా స్కిన్ వచ్చేసింది. మళ్ళీ మా తాత ఏదో చెట్టు పసరు పోస్తే అప్పుడు తగ్గిందండి. అది దురద గుంటాకు అంటారంట. సో దానికి మళ్ళీ పసరు పోస్తేనే తగ్గుతుంది. ఇందుకే ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ అయిందా? మాది ఇదే బ్రేక్ఫాస్ట్.